బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పుడు కీలక విషయాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్లో రెసిన్ పాయిజన్ తయారు చేసినట్టుగా, ఆ తర్వాత ఫరీదాబాద్లో 3000 కిలోల అమోనియం నైట్రైట్ని సిద్ధం చేసుకొని దాన్ని ప్రయోగించి బ్లాస్ట్లకి తెరపడనట్టుగా, దాంట్లో ఒక 300 కేజీల అమోనియా నైట్రైట్ మిస్ అయిపోయింది. అసలు ఆ 300 కేజీలు ఎక్కడుండిపోయింది, ఇంకా ఎన్ని బ్లాస్ట్లకు ప్రయత్నం చేశారనే కోణాల్లో మన భారత ఆర్మీ అండ్ స్పెషల్ పోలీసులు రంగంలో దిగి మొత్తం విచారణ చేపడితే ఇప్పుడు అసలు విషయం బయటపడింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పన్నాగ పన్నట్టు తెలుస్తోంది. 200 బాంబుల తయారీలో ఈ ఉగ్రవాదులు ఒక షెడ్యూల్ని, మాడ్యూల్ని సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. ఈ 300 కేజీల అమోనియా నైట్రైట్తో 200 బాంబులు, ఆ తరువాత 200 బ్లాస్ట్లు. ఈ రకంగా 200 బ్లాస్ట్ అంటే మన దేశంలో ఎక్కడెక్కడ ఎన్ని నగరాల్లో, ఎన్ని ప్రాంతాల్లో దాడులకి పాల్పడాలని చెప్పి ఆలోచన చేశారు. సో అన్ని మాడ్యూళ్లకు సిద్ధం చేసుకొని పెట్టుకున్నారట. మరోవైపు పేలుళ్ల కోసం దాచి ఉంచినటువంటి ఆ కారు ఆచూకీ లభ్యమైంది. సో 3000 కిలోల అమోనియా నైట్రైట్ నుంచి 300 కేజీల అమోనియా నైట్రైట్ మిస్ అయింది. సుమారుగా 2700 అమోనియా నైట్రైట్ని పట్టుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ 300 కేజీల అమోనియా నైట్రైట్ ఎక్కడుందని చెప్పి పోలీసులు కొంత విచారణ చేసినప్పుడు ఇప్పుడు ఆ కారుతో, ఆ అమోనియా నైట్రైట్తో ఉన్నటువంటి కారు లభించింది. ఇక్కడ మీరు సీసీటీవీ విజువల్లో చూస్తున్నటువంటి ఆ కార్ ఎగ్జాక్ట్గా DL10CK 0456. సో అక్కడ కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఆ కార్లోనే ఇప్పుడు ఆ 300 కేజీల యొక్క అమోనియా నైట్రైట్ని పట్టుకున్నారు పోలీసులు. సో ఇది హర్యానాలోని కండవలి గ్రామంలో గుర్తించారు పోలీసులు. సో DL10CK 0458 నెంబర్ ఉన్నటువంటి ఎరుపు రంగు కారులోనే దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే కారుతో మరో చోట పేలుళ్లకు నిందితులు ప్లాన్ చేసినట్టుగా గుర్తించారు. దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో, హై డెన్సిటీ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాస్లో, అది ముంబై లాంటి నగరాల్లో, ఢిల్లీ లాంటి నగరాల్లో, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎటువంటి బ్లాస్ట్లు చేస్తే అధిక సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది, అలజడి ఎక్కువగా ఉంటుంది. దాని ప్రభావంతో చాలా పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంది, ఆర్థిక స్థితిగతులు కుప్పగూల్చొచ్చు, ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేయవచ్చు అనే ఆలోచనతో ఈ ప్రాంతాల్లో స్కెచ్ వేశారట. అయితే దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో వీళ్ళ హిట్ లిస్ట్లో ఉన్నాయట. దాంట్లో ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్, హైదరాబాద్, ముంబై ఇటువంటి నగరాలు వీళ్ళ టార్గెట్లో ఉన్నాయంట. డిసెంబర్ 6న పేలుళ్లతో ఒక బీభత్సం సృష్టించాలని ప్లాన్ చేశారట. పేలుళ్ల కోసం 3000 కిలోల పేలుడు పదార్థాలని సేకరించారు టెర్రరిస్టులు. పేలుడు పదార్థాల్లో 300 కేజీలు ఇప్పుడు మిస్ అయింది. ఇప్పుడు ఆ మిస్ అయినటువంటి 300 కేజీల బాంబుల ఆచూకీ కోసం పోలీసులు ఇంకా వేటాడుతూ ఉన్నారు. ఆ వేటలో భాగంగానే ఒక కార్ని పట్టుకున్నారు. మరి దీంట్లో ఆ 300 కేజీలు ఉందా అనేది ఇంకా నాట్ ఇట్ కన్ఫర్మ్డ్. సో ముందుగా ఆ టెర్రరిస్టులు ఏదైతే రెడ్ ఫోర్ట్ దగ్గర పార్కింగ్ ఏరియాలో, మెట్రో స్టేషన్ దగ్గర ఆ కార్ను పార్క్ చేసి ఉంచి దాంట్లో ఈ బ్లాస్టింగ్ చేశారో, ఆ సమయానికి సీసీటీవీ విజువల్స్ చూస్తే కొన్ని వందల సీసీటీవీ విజువల్స్ గమనించిన తర్వాత అక్కడికి వెళ్ళింది ఒక్క కారు కాదు, 2 కార్లు. ఒక కార్ అక్కడ ఉండిపోతే ఇంకో కార్ మిస్ అయింది. మరి ఆ ఇంకో కార్ ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి కొంత తనిఖీలు చేసినప్పుడు, విచారణ చేపట్టినప్పుడు ఇప్పుడు ఆ కార్ హర్యానాలోని కండవలి అనేటువంటి ఓ గ్రామంలో లభించింది పోలీసులకి. సో హర్యానాలోని కండవలి గ్రామంలో ఇప్పుడు ఆ కారులో విచారణ చేసినప్పుడు మరి ఆ 300 కేజీల పేలుడు పదార్థం దొరికిందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. సో ప్రస్తుతానికి 3000 కేజీల పేలుడు పదార్థాలతో 200 ప్రాంతాల్లో 200 బ్లాస్ట్ చేయాలని చెప్పి ఆలోచన చేశారట. హై డెన్సిటీ పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతాలే వారికి ముఖ్య లక్ష్యాలుగా ఉన్నాయట. ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్, ముంబై, హైదరాబాద్ ఈ ప్రాంతాలే ప్రధానమైన టార్గెట్స్గా ఉన్నాయంట. సో ఈ ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో డైరెక్ట్గా వారు ఆ అమోనియా నైట్రేట్ని తీసుకొచ్చి దాని ద్వారా పేలుడు పదార్థాన్ని తయారు చేసి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర ఎటువంటి పేలుడు అయితే సంభవించిందో అటువంటి విధంగానే పేలుడు సంభవించే విధంగా కుట్రలు చేశారట. ఇప్పుడు దాన్ని అటు ఢిల్లీ పోలీసులు, స్పెషల్ పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు, చాలా పెద్ద మొత్తంలో ఇటు NIA అధికారులు అందరూ కలిసికట్టుగా ఆపరేషన్ చేపడుతూ దీన్ని భగ్నం చేశారు. సో 3000 కేజీల నుంచి ఇప్పటికే 2700 కేజీల అమోనియా నైట్రైట్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 300 కేజీలు మిస్సింగ్. మరి ఇప్పుడు ఇక్కడ కనిపించినటువంటి రెడ్ కలర్ కారులో ఆ 300 కేజీల అమోనియా నైట్రైట్ ఉందా లేదా అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సి ఉంది. ఎస్, మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. రైట్ నవీన్, సో ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన సంఘటన అదే మాదిరిగా దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో చేయాలని ఒక కుట్ర చేశారు ఈ